గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరణించినప్పుడు జర్నలిస్ట్ సత్యమూర్తి పులిపాక గారు ఈ ఆర్టికల్ వ్రాశారు. 2020 సెప్టెంబర్ 25న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దివికేగిన సందర్భంగా వారు వ్రాసిన ఆర్టికల్ని వీడియో చేయడం ఎంతవరకు సబబో నాకు తెలియదు, కానీ గాన గంధర్వుడికి నివాళులు అర్పిస్తూ వ్రాసిన ఈ అద్భుతమైన ఆర్టికల్ని భూమి ఉన్నంత వరకు సజీవంగా ఉంచాలన్న కోరికతో వీడియో రూపంలో మీ ముందు ఉంచుతున్నాను. బాలు, నీకు కోపం వచ్చిందా? బాలు, నీకు కోపం వచ్చిందా? నీవు బతికున్నప్పుడు అన్నయ్య అన్నారు. నీవు బతికున్నప్పుడు గాన గంధర్వుడు అని పొగిడారు. నీవు బతికున్నప్పుడు పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు నీవు లేవు కదా, నీతో వీరికి అవసరం తీరిపోయింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నీవు సినీ రంగానికి రాకముందు నుంచి పరిచయమట కదా. మెగాస్టార్ చిరంజీవి నీకు తమ్ముడి లాంటి వాడినని చెప్పుకునేవాడట కదా. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నుంచి బన్నీ వరకు అందరూ నిన్ను గౌరవించేవారట కదా. నీవు మరలిపోగానే ఆ గౌరవం ఏమైందో. ముఖ్యమంత్రులు పిలిస్తే చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకుని మరీ వాలిపోయే ఈ తెర హీరోలు నీ కడసారి దర్శనానికి తెరచాటుకు వెళ్ళిపోయారేమిటో. కరోనా భయమా? తమిళనాడు ప్రభుత్వ పెద్దలు నీ దగ్గరికి వచ్చారు. కమల్ హాసన్ లాంటి వారు ఆసుపత్రి నుంచి నీతోనే ఉన్నారు. వీరందరిని మించి అశేష జనవాహిని నిన్ను చూడటానికి వచ్చారే. మరి ఈ జీరోలకు ప్రాణ భయమా? నిన్ను చూస్తేనే కరోనా వస్తుందా? అశ్విని దత్, రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు వాళ్ళ చిత్రాలకు నీవు పాడిన పాటల లెక్కలు చెబుతున్నారు. ఒక్కరు నీ కడసారి చూపునకు రాలేదే. ఎందరో నిర్మాతలను నీ గొంతుతో బతికించావు. ఎందరో దర్శకులకు జీవితాన్ని ఇచ్చావు. లెక్కలేనంత మంది హీరోలకు పేరు తెచ్చావు. ఒక్కడు నిన్ను కడసారి చూసేందుకు రాలేదు. ఇలా చేసింది ఒక్క తెలుగు నటులే సుమా. ఇతర భాషల వారు నిన్ను మర్చిపోలేదు. నీతో అవసరం తీరిందని మొహమూ చాటేయలేదు. కన్నడ మీడియా ఏం చెప్పిందో తెలుసా బాలు? మరో జన్మంటూ ఉంటే బాలసుబ్రహ్మణ్యం మా గడ్డ మీద పుట్టాలని నినదించింది. తమిళ ప్రజలు ఏమన్నారో తెలుసా బాలు? బాలసుబ్రహ్మణ్యం ది ప్రైడ్ ఆఫ్ తమిళనాడు అన్నారు. అన్నట్లు సమైక్య ఆంధ్రలో కానీ, రెండుగా విడిపోయిన తర్వాత కానీ 2 తెలుగు రాష్ట్రాలు నీకు పెదవి చివర పొగడ్త తప్ప మరేమీ అందివ్వలేదు. నీకు పద్మ అవార్డుకు తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసింది. తెలుగుకు పట్టిన ఈ తెగులును వదిలించడానికి నీవెంతో శ్రమపడ్డావు. మరి ఈ తెలుగు హీరోలకు, నాయకులకు బుద్ధి వచ్చే పని ఒక్కటైనా చేశావా? చేయలేదు. అందుకే ఈ తెగులు నేతలకు, తెగులు హీరోలకు నీవంటే అంత చులకన. అన్నట్టు మర్చిపోయాను బాలు, ఈ తెగులు హీరోల నుంచి ఇలాంటి అనుభవం పొందిన వాడివి నీవే అనుకుంటున్నావా? కాదు సుమా. నీకన్నా పెద్దవాడు మధుర గాయకుడు ఘంటసాల మాస్టర్కి కూడా ఇదే అనుభవం ఉంది. ఘంటసాల మాస్టర్ నీలానే కన్ను మూసినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు వెళ్ళలేదు. అక్కినేని నాగేశ్వరరావు ఘంటసాలను ఆ పరిస్థితిలో చూడలేను, అందుకే వెళ్ళను అని స్టేట్మెంట్ ఇచ్చేశారట. నీకు తెలుసు కదా బాలు, ఘంటసాల మాస్టర్ లేనిదే ఆనాటి హీరోలు లేరు. అయినా సరే వారు ఘంటసాల మాస్టర్ కడసారి చూపునకు వెళ్ళలేదు. అందుకే నీవు మనసులో ఏమీ పెట్టుకోవద్దు బాలు. ఈ జీరోలు వచ్చినా రాకపోయినా నీవు మా వాడివి. నీవు మా గుండెల్లో ఉంటావు. నీ విషయంలోనే కాదు, ఘంటసాల మాస్టర్ కడసారి చూపు కోసం వేలాది మంది తరలి వచ్చారు. అచ్చు నీకు జరిగినట్లుగానే సాంప్రదాయబద్ధంగా మాస్టారి అంత్యక్రియలు జరిగాయి. మీరిద్దరూ ఇప్పుడు ఇంద్రసభలో కలిసినప్పుడు ఈ విషయాలు మాట్లాడుకోవద్దు. ఈ తుచ్చ మానవులను క్షమించండి, అందులోనూ తెలుగు హీరోలను క్షమించండి. అందుకోండి యావత్ దేశ ప్రజల, మీ అభిమానుల అసలు నివాళులు.